పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్రం మండలం మార్టేరు సెంటర్లో ఆటో డ్రైవర్ల సేవా కార్యక్రమాల్లో భాగంగా గురువారం ఆచంట నియోజకవర్గ శాసనసభ్యులు పితాని సత్యనారాయణ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ఎంతో కృషి చేస్తున్నారని, ఆటో డ్రైవర్లకు జగన్ 10,000 రూపాయలు ఇస్తే చంద్రబాబు నాయుడు 15,000 రూపాయలు ఇవ్వడం చాలా గర్వించదగ్గ విషయమని అన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు హాజరై ఆటో డ్రైవర్లకు కూటమి ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు ఎప్పుడూ అండగా ఉంటుందని, రాష్ట్ర వ్యాప్తంగా 2,90,000 మందికి గాను 460 కోట్లు అందజేయడం జరుగుతుందని, అదేవిధంగా అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూరుతుందని ఆయన అన్నారు. ఆటో డ్రైవర్లపై ఉన్న పాత కేసులను తొలగించేందుకు గాను ప్రయత్నం చేస్తామని, ఇన్సూరెన్స్ కూడా తగ్గే విధంగా షేర్ ఆటోలో లోడు తీసుకువెళ్లినప్పటికీ ఏ విధమైన కేసులు పెట్టకుండా అధికారులకు ఉత్తర్వులు జారీ చేస్తామని, ప్రతి ఆటో డ్రైవర్ సమస్యలను అసెంబ్లీలో గలమెత్తి పరిష్కరించే దిశగా కృషి చేస్తామని నిమ్మల ఆటో డ్రైవర్లకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి ఆచంట నియోజకవర్గం నుండి 4 మండలాల ఆటో డ్రైవర్లు భారీ సంఖ్యలో హాజరయ్యారు. డబుల్ డెక్కర్ ప్రభుత్వాన్ని నడుపుతున్న సందర్భంగా మీకు తెలుసు, ఈ రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు మనం గత ప్రభుత్వం నుంచి వారసత్వ అప్పులు, ఆర్థిక ఇబ్బందులు ఈనాడు ఎన్ని ఉన్నప్పుడు కూడా ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం ఈనాడు కూటమి ప్రభుత్వం ఒక్కొక్కటిగా నెరవేరుతున్న సందర్భంగా దాంట్లో ఇబ్బందులు తొలగించడంలో ప్రధాన భూమికగా ఈనాడు ఒక మంచి నిర్ణయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం తరఫున తీసుకున్న ఆటో సేవలో కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారికి భారతీయ జనతా పార్టీ కూడా హృదయపూర్వకంగా అభినందనలు, ధన్యవాదాలు అర్పించుకుంటున్నాం. ఈనాడు ఈ కార్యక్రమం ఒక అభినందన సభ. ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు అర్పించడంతో పాటు కార్మిక సోదరుల యొక్క సమస్యలు కూడా ఈవేళ అధికారులు కూడా మీ యొక్క ఇబ్బందులు చెప్పారు. మీ యొక్క ఇబ్బందితో పాటు సమస్య పరిష్కారాన్ని కూడా ఒక ఆలోచన చేయమని చెప్పి ఏదైతే మీరు సూచించారో ఈనాడు ప్రభుత్వం తరఫున క్యాబినెట్లో తీసుకెళ్ళమని చెప్పి మీ తరఫున నేను రామానాయుడు గారు కూడా కోరుకుంటా ఉన్నాం. ఏదైతే ఒక ప్రధానమైన ఇబ్బందులు ఏంటంటే అప్లికేషన్ పెట్టినప్పుడు సచివాలయాలు కానీ ఈ సేవా కేంద్రాల్లో కానీ ఆన్ టైంలో అప్లికేషన్ చేసుకోవాలన్న వాళ్ళకి అవకాశం కల్పించాలనేది ఒక డిమాండ్. అంతేరా? తప్పుడు పట్టుంటారు బాబు. ఉండే సమస్యల్లో ప్రధానంగా పాత కేసులు బకాయిలు వల్ల కూడా డబ్బులు రాలేదు. ఈరోజు రాష్ట్రంలో 3,23,000 మంది అప్లికేషన్ పెట్టుకుంటే 2,90,000 మందికి డబ్బులు పడ్డాయనే మాట చెప్తా ఉన్నాం. 10% మాత్రమే, అంటే 3 లక్షలకి 30,000 మంది తగ్గాయి. దాన్ని కూడా వెరిఫై చేస్తూ ఉన్నారు. ఇందాక చెప్పారు ఏంటంటే ఒక్కొక్క ఆధార్ కార్డు తీసుకెళ్తే, రేషన్ కార్డు తీసుకెళ్తే ఒక్కో దాని మీద 5, 6, 10, 12 పేర్లు కరెంటు బిల్లులు ఖాతాలు ఉన్నాయని, దానివల్ల మా ఇబ్బంది కలుగుతున్నామని చెప్పిన విషయాన్ని కూడా మీ దృష్టికి తీసుకెళ్ళి ఇక్కడ ఉండే శాసనసభ్యుడిగా అధికారులతో మాట్లాడి సహకరిస్తానని మాట చెప్తా ఉన్నాం. అటువంటి సమస్యలు తీర్చడంలో ప్రభుత్వం తరఫున బాధ్యత పడతామని మీ ప్రజాపతిగా మేము చెప్తా ఉన్నాం. రెండో విషయం, ఇవాళ డీసీ గారు చెప్పారు మీకు ఇబ్బంది కలుగుతుంది, మీకు సాయం చేయడానికి వేలాది మందిని, లక్షలాది మందిని సురక్షితంగా తమ గమ్య స్థానాలకు చేరుస్తున్నటువంటి ఆటో డ్రైవర్లకు ఆర్థిక లబ్ధి చేకూర్చాలనేటువంటి ఆలోచనతో ఆటో డ్రైవర్ల సేవలో ఒక్కొక్కరికి 15,000 రూపాయల చొప్పున, అంటే గత ప్రభుత్వం 10,000 రూపాయల చొప్పున ఇస్తే దానిని 50% పెంచి 15,000 రూపాయల చొప్పున ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 2,91,000 మందికి 460 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి డ్రైవర్ల సోదరులందరి యొక్క అకౌంట్లో జమ చేయడం జరిగింది. అదే గత ప్రభుత్వంలో చూస్తే ఆ రోజు కేవలం 2,60,000 మందికి మాత్రమే, అది కూడా ఆ రోజు అకౌంట్లో పడినటువంటి డబ్బు చూస్తే 260 కోట్లు మాత్రమే. గత ప్రభుత్వం 260 కోట్లు ఇస్తే ఈరోజు 460 కోట్ల రూపాయలు ఈరోజు తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం
ఈ ఆటో డ్రైవర్ల సేవలో ఈ కార్యక్రమంలో మీకు అందించడం జరిగింది అనే విషయాన్ని సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి మొన్న కూడా మేము రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఆటో డ్రైవర్ల సేవ కార్యక్రమం ప్రారంభించినప్పుడు నేను రాజమండ్రి కానీ ఇట్లా తిరిగినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆటో డ్రైవర్లు కూడా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు, నరేంద్ర మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారి యొక్క మరి ఈ యొక్క ఫోటోలకి, ఫ్లెక్స్లకి ఏదైతే ఫలాభిషేకం చేసి హర్షం వ్యక్తం చేస్తూ ఆ రోజు ఉన్నటువంటి ఆటో కార్మికులు కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. ఈరోజు మాకు 15,000 రూపాయలు ఇస్తూ ఉన్నారు, చాలా సంతోషం. గత ప్రభుత్వంలో కూడా ఒక్క చేత్తో మాకు 10,000 రూపాయలు ఇచ్చి ఇంకొక చేత్తో 1,00,000 రూపాయలు గుంజుకునేటువంటి పరిస్థితి గత పాలనలో మేము చూసాం. ఆ రోజు ఎక్కడ చూసినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గుంతలతో నిండినటువంటి రోడ్లు, గుంతల రోడ్లతో మా ఆటోలను తిప్పి సంవత్సరానికి 15 నుంచి 20,000 రూపాయలు గుంతల రోడ్ల వల్ల మాకు సంవత్సరానికి ఖర్చు అయినటువంటి పరిస్థితి గత పాలనలో మేము అందరూ కూడా చూసాం. ఆ రోజు ఆటో తీసుకుని రోడ్డు మీదకి వస్తే సంవత్సరానికి మినిమం 15,000 నుంచి 20,000 రూపాయలు ఫైన్లు విధించి వాటి బారిన పడినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ట్యాక్స్ రూపంలో ఇంకొక 15,000 రూపాయలు మా మీద గతంలో భారం పడినటువంటి పరిస్థితి ఉంది. ఆ రోజు రోడ్డు ట్యాక్స్ అని చెప్పి ఎక్కడ లేనటువంటి విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మిగిలిన రాష్ట్రాల కంటే కూడా డీజిల్, పెట్రోల్ మీద రోడ్ ట్యాక్స్ పేరు చెప్పి ధరలు పెంచడం ద్వారా సంవత్సరానికి ఒక 20,000 రూపాయలు డీజిల్, పెట్రోల్ మీద అధికంగా మేము నష్టపోయినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా మాలో ఎవరికైనా కొంచెం మద్యం బలహీనత ఉంటే దాన్ని కూడా ఆసరాగా తీసుకుని దాన్ని కూడా మద్యం రేట్లు కూడా విచ్చలవిడిగా పెంచి ఆ రకంగా మా ఆరోగ్యాన్ని కొల్లగొట్టాడు, మా యొక్క జేబులను కూడా కొల్లగొట్టాడు. అంటే ఈ రకంగా గుంతల రోడ్లతో రిపేర్ల నిమిత్తం అవనివ్వండి, ఫైన్ల నిమిత్తం అవనివ్వండి, ట్యాక్సుల నిమిత్తం అవనివ్వండి, మరి ఏదైతే మద్యం ధరలు పెంచి నాసిరకం ధరల వల్ల కానివ్వండి, ఏదైతే మొత్తం ఏ రకంగా చూసినా కూడా మాకు ఇచ్చింది 10,000 అవుతే లాక్కున్నది 1,00,000 రూపాయలు గత పాలనలో జరిగిన పరిస్థితి అని చెప్పి ఆటో డ్రైవర్లు కూడా మరి ఆ రోజు చెప్పినటువంటి పరిస్థితి అని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి ఈ రోజు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది మీ అందరి ఆశీర్వాదంతో. ఎందుకంటే ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడే 1983లోనే పెద్ద విప్లవం అనుకున్నాం. దాన్ని మించి రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు లేనటువంటి విధంగా 175కి 164 సీట్లు, 93% స్ట్రైక్ రేట్ తో మన రాష్ట్రంలో విజయం సాధించామని అంటే, అందులో పర్టికులర్ గా మన ఉభయ గోదావరి జిల్లాల్లో 100% స్ట్రైక్ రేట్ తో కూటమి